ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్న సుమన్ టీవీ నెట్వర్క్. చాలా మంది ఒకళ్ళు కష్టాల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని వాళ్ళకి డబ్బు సాయం చేస్తూ ఉంటాము. వడ్డీలు కూడా ఆశించకుండా అసలు వస్తే చాలు అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. కానీ వడ్డీ మాట దేవుడెరుగు, అసలు కూడా ఇచ్చిన డబ్బుని తిరిగి రాబట్టుకోలేరు. అలాంటి దుర్భరమైన పరిస్థితిలో చాలా మంది ఉన్నారు కదా. మరి అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి. మరి దీని గురించి చక్కటి పరిహారం మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. నిజంగా లైఫ్ లో ఇలాంటివి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటూనే ఉంటాయండి, వింటూనే ఉన్నాము. మరి ఇలాగా డబ్బుని పోయాయి అనుకునే వాళ్ళు ఎవరైతే ఇంకా రావు అనుకునే వాళ్ళకి ఆ డబ్బుని మళ్ళీ తిరిగి పొందే ఒక చక్కటి రెమెడీ ఏమైనా తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. మంచి అద్భుతమైనటువంటి మంత్ర సహితమైనటువంటి మంత్రం ఇది. ఎవరైతే జపిస్తారో వారికి 108 రోజులలో వారి డబ్బు వారికి వచ్చేస్తుంది. 41 నుంచి 108 రోజులలో ఖచ్చితంగా. ఇక్కడ మనకు నమ్మకం, మనము ఎవరినైతే నమ్ముతామో, మనం ఎవరినైతే నా అని చెప్పి అనుకుంటామో వారి నుండే మనకు వెన్నుపోటు లభించేటువంటి పరిస్థితి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా ఏలినాటి శని ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలోనే ఈ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. అందులో ముఖ్యంగా ఎస్ లెటర్తో ఎవరైతే పేరున్నారో, అది మీరు అద్దం ముందు నిలబడి మీ అంతరాత్మకు మీరు క్వశ్చన్ వేసుకొని చూడండి. నా వీడియో ఎవరైతే చూస్తారో వారు ఎస్ లెటర్తో పేరు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు అనగానివ్వండి, సాసి సూసే ఇట్లాంటి పేర్లు, అంటే మొదటగా ప్రారంభమయ్యేటువంటి పేర్లు 2017, 18, 19 నుండి సుమారుగా ఈ టైం నుండి స్టిల్ ఈ రోజు వరకు ఇలాంటి సందర్భాలు వీరు కోకొల్లలుగా ఎదుర్కొన్నారు. ఇలాంటివి నాకు బాగా దగ్గర అయినటువంటి వ్యక్తి నాకు ఒక 10 కోట్లు ముంచాడు. వాడు వేరే 2 వ్యక్తులు కలిసి మా ఆయన్ను లాస్ చేశారు. ఆమె మమ్మల్ని ఎంతో నమ్మించింది, ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పింది. మా పిల్లలకు ఉద్యోగ నిమిత్తము మేము 25 లక్షలు ఇచ్చాం. అమ్మాయి కనబడటం లేదు. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి ట్రేడింగ్, ఆన్లైన్ ట్రేడింగ్, ఇందులో డబ్బు పెట్టి ట్రేడింగ్ చేసి లక్షకు 10 నుంచి 20,000 ఇంట్రెస్ట్ వారికి ఇద్దాము అనేటువంటి ఆలోచనలో చేసినటువంటి వారు, కొన్ని లక్షల కోట్లు మునిగినటువంటి వారు. ఇవి నేను చెప్పేటివి మచ్చు తునుకలే, జస్ట్ అంటే వట్టి. ఇలాంటివి కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. వీరెవరైతే ఉన్నారో నేను చెప్పినటువంటి వారు ఎస్ లెటర్తో ఉండేటువంటి వారు ఒక్కసారైనా పోలీస్ మెట్లన్నీ ఎక్కుంటారు, పోలీస్ స్టేషను, ఒక్కసారన్నా కోర్టు రిలేటెడ్ వెళ్ళి ఉంటారు. ఈ 2017, 18 నుండి స్టిల్ ఈ రోజు వరకు. ఎందుకు అంటే డబ్బు, ఈ డబ్బు అనేటువంటిది నిజంగా మనిషికి విచక్షణ జ్ఞానం అనేటువంటిది లేకుండా చేస్తుంది. కావాలి, అందరికీ కావాలి డబ్బు అనేటువంటిది. అల్టిమేటు డబ్బు లేనిది ఏ పని కాదు, ఎవరు రాడు. శుభకార్యం కావాలి, ఒక శుభకార్యము ఎక్కడిదక్కడ ఫోన్పేలు కొడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని అన్ని పనులు అయిపోతాయి. వెనకటి కాలం కాదు కదా. నువ్వు అదే ఇంట్లో నీకు ఫోన్పే లేదు, డబ్బులు లేవు, ఎవడు చేస్తాడు? మీ మామ వస్తాడా, లేదా మీ తాత వస్తాడా, ఎవరు వచ్చేస్తాడు? వాడు చేసినా ఓ విస్తరాకులో కట్ట కొనుక్క వచ్చిస్తాడు. అంతేగాని 100 మందికి 200 మందికి అన్నదానం చేస్తాడు. కనుక మనం ఏం గ్రహించాలి అంటే, ఏలినాటి శని వస్తుంది అనుకుంటా. ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్తున్నాను నేను అంటే, ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయింది. బ్యాచ్ అంటే ఎస్ లెటర్ బ్యాచ్ అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు ఏ లెటరు, ఎల్ లెటరు, మనకు సి లెటరు కొత్తగా జాయిన్ అయ్యారు వీళ్ళు స్కూల్లో. వీళ్ళదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ లెటర్ అయిపోయింది. ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ₹1,00,00,000 ఓ 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు
సెటిల్మెంట్ చేసిన వారు ఉన్నారు, తీసుకున్నారు, అయిపోయింది. ఇక వీరిని ఏం లేట్ చేసేదంటే వీరు అనుభవజ్ఞులు అని నా విషయంగా నేను చెప్తున్నా. ఎవరైతే ఉన్నారో ఎస్ లెటర్ వారిని అడగండి పోయి సిచ్యువేషన్ ఏమిటి అనేటువంటిది. సో ఇప్పుడు ఏమిటి, మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 1. ఇక రావాల్సినటువంటి ధనము, ఇదే చెప్తున్నా కదమ్మా, మన విషయాలు ఏవైతే ఎదుటి వ్యక్తికి మనం నమ్మి చెప్తుంటామో, ఇప్పుడు పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ పిఏ ఉదాహరణకు, అలా కాకుండా మన పర్సనల్ ఫ్రెండ్ కానీ, అంటే మనకు క్లోజెస్ట్ ఫ్రెండ్ కానీ, వీరే మోసం చేసేటువంటిది మరొకరు కాదు. ఎన్నో సినిమాలలో కూడా మనం చూస్తుంటాం. దగ్గరైనటువంటి వ్యక్తులే హీరోని మోసం చేస్తూ ఉంటారు, లేదా ఇంకేవేవో ఉంటుంది. కనుక ఎవరిని నమ్మద్దు, ఎవ్వరికి డబ్బులు ఇవ్వద్దు. ఫస్ట్ పాయింట్ నాది ఇది ఒకటే. ఎవడైనా ఆపదలో ఉన్నాడు అనుకుంటే ఎంతో కొంత సహాయం చేయండి. పెద్ద మొత్తంలో సహాయం చేసి మీరు బొందలో పడే ప్రయత్నం చేయకండి. ఇక ఎందుకంటే ఇంకా విషయం ఏమిటి, ఇంకో హైలైట్ విషయం ఏమిటంటే, మనకు డబ్బు వచ్చే సందర్భంలో ఎవరైనా అడ్డు కూడా పడుతుంటారు. వానికి ఎందుకు ఇస్తారా, లేదా ఏదైనా ల్యాండ్ అమ్మాలి అనుకున్నాం, మంచి రేటు వచ్చింది, ఎవడో మధ్యలో పుల్ల వేస్తాడు, దానికి అంత లేదు, అక్కడ రేటు చాలా తక్కువ ఉంది, అంత రేటు కూడా రాదు అంటే మధ్యలో ఎవడో మోకాల్లో, అంటే చెప్తున్నా, సిరి వచ్చే సమయానికి ఎవడో మోకాలు అడ్డు పెట్టి మనకు ధనాన్ని రాకుండా చేస్తూ ఉంటాడు. ఇలాంటి వారు కూడా ఉంటారు. సో జాగ్రత్త. కనుక మీరేం చేస్తారు అంటే, నేను చెప్పే మంత్రాన్ని ఖచ్చితంగా చదువుకోండి. ఇది మీరు తప్పకుండా ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. ఉత్తరం ఇటు దిక్కు వైపుగా, అంటే ఉత్తరం వైపుగా చక్కగా కూడా ఆసనం వేసుకొని ఆచమనం చేసుకొని కూర్చొని మీ యొక్క గోత్రము, మీ ఇంటి పేరుతో సహా మీ పేరుని చెప్పుకోండి. మమ నష్టద్రవ్య ప్రాప్తి అర్థం సంకల్పం చెప్పుకొని యథాశక్తి జపే వినియోగ అని నీరు విడిచిపెట్టండి. విడిచిపెట్టి చక్కగా కూడా మంచిగా వినండి. ఓం శివ శివ శక్తి మహి శక్తి మహేశ్వర శక్తి నశిమిషి హుం. ఓం శివ శివ శక్తి మహి శక్తి మహేశ్వర శక్తి నశి మిషి హుం. ఇంతే. ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా, ఇది మంచి క్రోధ బీజం, ఇది ఏకాక్షరి మంత్రాన్ని ఇది పఠించినటువంటి వారికి శత్రుబాధ, అదేవిధంగా నరఘోష, డబ్బు సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి 41 నుండి 108 రోజులలో విముక్తి కలుగుతుంది. వాడు ఎవడైతే డబ్బులు ఇయ్యాడో వాడు మీకు డబ్బులు ఇచ్చేటువంటి వరకు ఈశ్వరుడు త్రిశూలాన్ని తీసుకువెళ్ళి గుచ్చుతాడు. అంతే, ఇక వేరే ముచ్చట లేదు. కనుక తప్పకుండా ఎంతో కొంత ఇచ్చేస్తాడు. ఇది మనం ఎన్ని రోజులు చదవాలి, ఎంత? 41 నుంచి 108 రోజులు చదువుతూ ఉండాలి, ఒక సాధన లాగా. ఎన్ని సార్లు జపం చేయాలి గురువు? 108 సార్లు జపం చేస్తూ 41 రోజుల నుంచి 108 రోజులు చదవాలి. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు పరిహారం ధన్యవాదాలు. మహాదేవ.